హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు తష్కెంట్ సిటీలో నా వెనకాల కనిపిస్తుంది కదా మ్యాజిక్ సిటీకి వచ్చాను. నేను ఈ హాస్టల్కి వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే మ్యాజిక్ సిటీకి వెళ్ళినావా అని చెప్పేసి ఫైనల్లీ మ్యాజిక్ సిటీకి వచ్చేసాను. అసలు ఈ మ్యాజిక్ సిటీలో మ్యాజిక్ ఉందా లేదా అని చూద్దాం ఈరోజు వెళ్ళేసి. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంట. చాలా మంది ఇక్కడ వచ్చి చిల్ అవుతారు. ఇది ఎగ్జిబిషనా లేకపోతే ఏంటి అని నాకు మొత్తానికి అయితే దీని గురించి ఏం తెలియదు. జస్ట్ మ్యాజిక్ సిటీ అని తెలుసు. మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంటుంది కదా, ఈ మ్యాజిక్ సిటీలో మ్యాజిక్ ఉందా లేదా వెళ్ళి చూద్దాం. ఇంకా సో బయట నుంచి చూడొచ్చు, చాలా చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో చలో లోపలికి వెళ్దాం. ఇంకా పెద్ద కోకా కోలా లైట్లతో అయితే ఇట్లా పెట్టారు. యాక్చువల్లీ దీనికి ఎంట్రన్స్ ఉంటుందా లేదా ఏం తెలియదు. జస్ట్ నేను ఒక 1 అవర్ బ్యాక్ డిసైడ్ అయ్యి వచ్చాను అనమాట ఇక్కడికి. సో చూద్దాం. యాక్చువల్లీ ఇది 11 o'clockకి క్లోజ్ అవుతుందంట. సో మనకు ఓన్లీ ఇప్పుడు 9:30 అవుతుంది. ఒక 1.5 అవర్లో మనం చూసేసి హాస్టల్కి వెళ్ళిపోదాం ఇంకా. ఓకేనా? సో యాక్చువల్లీ నేను పాస్పోర్ట్ తీసుకురాలేదు, అక్కడ అడుగుతారు అనుకున్నా. కాకపోతే ఇది ఫ్రీ అంట. ఫ్రీ అంటే మనం ఎంజాయ్ చేయాలి కదా ఇక. ఓకే, టికెట్ ఏం లేదు. జస్ట్ మనకి 11 o'clock లోపల తిరిగేసి బయటకు వచ్చేసేయాలి అంతే. సో ఫ్రీ అంట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రేగిస్తాంది రిప్లికా పెట్టిరు. అండ్ ఇక్కడ చూడొచ్చు థాయిలాండ్ లో లాగా ఛత్రీలు పెట్టిరు ఇక్కడ నుంచి అక్కడి వరకు. సో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ నుంచి పైకి. వావ్ ఫ్రెండ్స్, మనకి రేగిస్తాన్ ఉంటది కదా సమర్కండ్ లో, సేమ్ అలానే డూప్లికేట్ రెడీ చేసి పెట్టారు ఇక్కడ. నేను వెళ్ళి టచ్ చేసి చూసిన. అవి మామూలుగా కార్డ్బోర్డ్లతోటి సినిమా సెట్టింగ్ లాగా చేస్తారు అనుకోని, సేమ్ అలా కాదు, అది నిజంగానే స్టోన్ తోటే దీన్ని డూప్లికేట్ తయారు చేశారు. రేగిస్తాన్ డూప్లికేట్. సేమ్ ఇలానే సమర్కండ్ లో ఈ మాన్యుమెంట్ అనేది ఉంటది. సో అది మామూలుగా ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మన KFC ఉంది, ఇంకా అక్కడ లోకల్ బ్రాండ్లవి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. బాయ్. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక ఫ్యామిలీని కలిసాను. అందరు నా ఫోటో తీసుకున్నారు. ఓకేనా? బాయ్ 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 బాయ్. సో ఇక్కడ హిందుస్థాన్ అని చెప్పేస్తే ఫోటోలు దిగుతారు, మంచిగా టైం మాట్లాడతారు, పలకరిస్తారు. సో అది ఇక్కడ ఏదో ఆర్కిటెక్చర్ పెట్టారే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇటు వచ్చేసి ఇటు సైడ్ వెళ్తున్నాము. ఇది ఒక వే, చాలా చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ లైట్స్ అనమాట. ఇక్కడ కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో నిజంగా వర్త్ విజిట్ అనే చెప్పాలి. ఇక్కడ చాలా బాగుంది. నేను ఏదో ఎగ్జిబిషన్ లా ఉంటది కావచ్చు అనుకున్నా. ఎగ్జిబిషన్ లా ఉంటది అనుకున్నా కానీ ఇది మోర్ దెన్ దట్. ఫేక్ సెట్లు ఏం లేవు, అన్ని ఒరిజినల్ గానే పెట్టారు. చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, మన ఫిలిం సిటీలో కూడా ఇట్లానే ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఫుల్ ఆఫ్ లైటింగ్. వావ్, డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి మొత్తం చాలా చాలా లైటింగ్ తోటి సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి జస్ట్ లైక్ డిజ్నీ ల్యాండ్ రిప్లికా లా ఉంది. ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది, అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. వావ్ 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 వావ్. ఈ మ్యాజిక్ సిటీలోనే పెద్ద అట్రాక్షన్ చూడొచ్చు, మ్యాజిక్ డిజ్నీ ల్యాండ్. చాలా చాలా బాగుంది. అక్కడ లైట్ సెట్టింగ్ అంటే లేజర్ సెట్టింగ్ పెట్టారు. వావ్. అరే ఇక్కడేముంది, ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉన్నట్టుంది. నిజంగా పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఇక్కడనే ఆడుకొని టైంపాస్ చేస్తారు. అంత బాగుంది ఇది నిజంగా. दो पोस्ट दे देंगे फोटो वाला
1 minute 1 pasito thank you paka remat సో గైస్ ఇక్కడ నాతోటి ఫొటోస్ అయితే దిగారు. ఏదో లోకల్ లాంగ్వేజ్లో ఏమో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కానీ మనకేం అర్థం కాలేదు. బాయ్ 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 ఒక 5 ఫోటోలు తీసుకున్నది. మనం ఫారినర్స్ వస్తే మనకి ఎట్లా ఫోటోలు దిగుతారో ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఫోటోలు దిగుతున్నారు. సో అది ఏమైనా ట్రై చేద్దామా ఫుడ్ అని చూస్తున్నా. సో చూద్దాం. అక్కడ కూడా చూడండి, మనం అక్కడ నుంచి ఇలా వచ్చాము ఇక్కడికి. యాక్చువల్లీ అక్కడ అటు సైడ్ ఒక పబ్ లాగా అందరూ కామన్గా డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే మనకి కాపీరైట్స్ వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్తే వేస్ట్. సో జస్ట్ లైక్ సేమ్ పబ్ లాగా పెద్ద ఈడియం మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. సో అది నేనేమో అనుకున్నా అసలు ఫస్ట్ డేనే రావాల్సింది ఉండే. బాగుంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, అక్కడ బెలూన్స్ పెట్టారు. ఇక్కడ నుంచి మనము షూట్ చేయాలన్నమాట. షూట్ చేస్తే మనకి బొమ్మలు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఇలాంటి స్టాల్స్ మొత్తం ఒక దగ్గర 12-13 ఉన్నాయి పిల్లల కోసం అనుకుంటా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొబైల్స్, హెడ్సెట్లు ఇవన్నీ. ఆ రింగ్ ఉంది కదా, రింగ్ నుంచి వేస్తే పడిపోతే మనకి ఇస్తారంట. 20,000 అయితే 5 రింగ్లు అండ్ 30,000 అయితే 10 రింగ్స్, రైట్? ఓకే, 10 రింగ్స్ ఇస్తారంట. ట్రై చేద్దాం అనుకుంటున్నా. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకటి వావ్, 2. ఫ్రెండ్స్ నేను ఇందాకనే వగ్జాల్ రైల్వే స్టేషన్కి వెళ్ళేసి టికెట్ బుక్ చేసుకున్నాను సమర్కండ్కి. యాక్చువల్గా సమర్కండ్కి ఇక్కడ నుంచి అంటే తష్కెంట్ నుంచి సమర్కండ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు 3-4 డేస్ ముందరే బుక్ చేసుకోవాలి. టికెట్లన్నీ మీరు రేపు వెళ్ళాలి, అందుకని ఈరోజు వెళ్ళి బుక్ చేసుకుంటే కుదరదు. సో 2 రోజుల ముందు బుక్ చేసుకుంటే మీకు టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. పాస్పోర్ట్ అండ్ ఏంటి ఇంకా ఏదైనా కార్డ్తో మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ మొత్తం తిరిగేసిన సేమ్ ఏం లేదు. కొన్ని డబ్బులు తీసుకొచ్చుకొని పిల్లల్ని తీసుకొచ్చుకొని ఫుడ్ తినేసి అండ్ షాపింగ్ చేసేసి జస్ట్ చిల్ అయ్యే హ్యాపెనింగ్ ప్లేస్. మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయి, చిల్ అవ్వచ్చు. ఇంకా అబ్బా బయటికి వెళ్ళిపోదాం, ఇంకా బయటికి వెళ్ళేసి చూద్దాం. ఇంకా ఫైనలీ గైస్ మ్యాజిక్ సిటీ అంతా తిరిగేసాను. దగ్గర వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్డ్ టైము. సో మ్యాజిక్ సిటీలో నిజంగానే కొంచెం మ్యాజిక్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కొంచెం పిల్లలతోటి వచ్చి టైం స్పెండ్, నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది పిల్లల్ని కిడ్స్ని చూసాను. సో మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ ఇంకా బయటికి వెళ్ళేద్దాం. ఇట్స్ ఆల్రెడీ ఎంత అవుతుందంటే ఇంకొక 5-10 మినిట్స్లో క్లోజింగ్ టైం అనమాట. ఇదంతా మొత్తం తిరిగేసిన. సో ఈ వీడియో అంతా ఇంట్రెస్టింగ్ ఏముండదు, జస్ట్ ఇది అంతా చూడడానికి మాత్రమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటా, బాయ్, టేక్ కేర్.